ప్రస్తుత యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థను మించి రాజకీయాలు ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశ అవసరాలకు అనుగుణంగా వనరులను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐఎం కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జయశంకర్ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన జయశంకర్ సమకాలీన వ్యవస్థను కలిగి ఉన్న అమెరికా ఇప్పుడు పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటుందన్నారు. చైనా ఎప్పటి నుంచో తమ సొంత నియామకాలను పాటిస్తుందని, ఇప్పటికీ అలాగే కొనసాగిస్తుందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో వాణిజ్య మెరుగుదలపై దృష్టి పెట్టేలా లేక ఇతర దేశాలతో రాజీ కుదుర్చుకోవాలా అనే అంశంపై ప్రపంచ దేశాలు సందిగ్ధంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ ఉత్పత్తుల్లో 3వ వంతు చైనాలోనే జరుగుతుండటం వల్ల సరఫరా గొలుసుల్లో స్థిరత్వం, విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలతో ఉన్న అంతరాన్ని భారత్ త్వరలో తగ్గిస్తుందన్న జయశంకర్ భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందుకోసం కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు కొత్త కనెక్టివిటీలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నామని జయశంకర్ స్పష్టం చేశారు.